ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందుల్లో కూడా దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు మా పూర్వీకుల నుంచి అనువంశికంగా సంక్రమిస్తున్నటువంటి ఈ పట్టాదారు పాస్ పుస్తకాల మీద మీ బొమ్మ ఏంటి అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసాం. సో అది వైసీపీకి తీవ్ర ప్రభావంగా మారే అవకాశం ఉందండి. డెఫినెట్లీ అండి. ఫస్ట్ నుంచి స్ట్రాటజీ లాగా ఐపాక్ టీమ్ ఒక స్ట్రాటజీ లాగా పెట్టారండి. ప్రతి చోట ట్యాంకుల మీద కానీ బొమ్మలు వేయటము, స్కూల్స్కి బొమ్మలు వేయటము, కలర్లు వేయటము, ఇవన్నీ ఒక స్ట్రాటజీ లాగా పెట్టారు. తర్వాత ఆ పిచ్చి ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే ఈ లెవెల్కి వెళ్ళిపోయింది. అది రివర్స్ అయిపోయింది. నాడు నేడు కింద మేము బడుల్ని మేము రెనోవేషన్ చేయించాము. ఇంతకుముందు అసలు ప్రతి స్కూల్లో కూడా టాయిలెట్స్ ఉండేవి కాదు, కానీ మేము టాయిలెట్స్ నిర్మించాము, బడులను కూడా రెనోవేషన్ చేసి మంచి విద్యను అందిస్తున్నాం అంటూ కూడా వైసీపీ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ బడులు, ఈ ఉచిత బియ్యము, పింఛను ఇవన్నీ తను చేసినవి కాదు కదండి. రామారావు గారు ఉన్నప్పటి నుంచే ఉన్నాయి. రామారావు గారు 35 రూపాయలు పింఛన్ మొదలుపెట్టిందే రామారావు గారు. కిలోలో రూపాయి బియ్యం స్టార్ట్ చేసిందే రామారావు గారు. అవన్నీ వీళ్ళంతా జస్ట్ ఫాలోవర్స్ అండి. ఇప్పుడు ఏం చేసినా వీళ్ళు సొంతంగా ఏం చేయలేదు. అక్కడ రామారావు గారు బీజం వేశారు, తర్వాత బాబు గారు వచ్చేసి దాన్ని మోడర్న్ టచ్ ఇచ్చి దాన్ని ఇంకా డెవలప్ చేశారు. వీళ్ళంతా జస్ట్ ఫాలోయింగ్ అండి. వీళ్ళు చేసింది ఏం లేదు ప్రభుత్వంలో, అది జస్ట్ ఫాలోయింగ్. మళ్ళీ దానికి ఏంటంటే రంగులు వేసేసి మేము చేస్తాం, పాత బిల్డింగ్స్కి కొత్త రంగులు బ్లూ కలర్ గ్రీన్ కలర్ వేసి మేము చేస్తామంటే కుదరదు కదా. అది జనాలకు అర్థమైపోయిందండి. అది లాస్ట్కి వచ్చేసరికి ఆ పిచ్చి ఏమైపోయిందంటే ఆ రిజిస్ట్రేషన్ పేపర్ల మీద వాటి మీద వాళ్ళ ఫోటోలు వచ్చేసరికి ఆ పిచ్చి అది పబ్లిక్ రివర్స్ అయ్యారండి. అంటే అది వాళ్ళు ఎనలైజ్ చేయలేకపోయినారు అది రివర్స్ అవుతుందని చెప్పేసి. ఒక లెవెల్ వరకు అండి. ఇప్పుడు పుస్తకం అంటే ఓకే, కానీ మనం వచ్చి మన ముఖం మీద ముద్ర కొడతా అంటే మనం ఊరుకుంటామా? అట్లాగే ఇది కూడా అండి. అమర్ గారు, మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సర్వే చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసినటువంటి మంత్రుల్లో ఈసారి 85% మంది ఓడిపోవడం ఖాయం అనేటువంటి వార్తలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. మీరు చేసిన సర్వే ద్వారా ఎవరెవరు మినిస్టర్లు ఓడిపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే ఏం చెప్తారు? మీరు చూడండి, బొత్స కాడి నుంచి అందరూ ఓడిపోతారండి. 85 కాదండి, 100% అందరూ ఓడిపోతారు. కొడాలి నాని గారి పరిస్థితి అండి. కొడాలి నాని, రోజా, బొత్స, వంశీ, మీరు యు నేమ్ ద లీడర్, అందరూ వాష్అవుట్ అండి. ఎవ్వరు కనపడరండి. వైఎస్ఆర్ పార్టీలో కనపడరు. ఇప్పుడు ఎలక్షన్స్లో ఎవరు కూడా గెలవరండి. మీరు చూడండి, అందరూ స్టేట్ వదిలి దేశం వదిలి పారిపోతారు చూడండి. ఎందుకంటే అంత భయం, అలా ఉంది వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే ఇన్నర్ ఫీలింగ్స్ చెప్తున్నాను నేను, ఎవ్వరు కూడా గెలవరండి. అంత వేవ్ ఉందండి ఈసారి, అంత వేవ్ ఉంది. న్యూట్రల్గా ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో ఉండి నిజంగా అంతో ఇంతో కొంచెమన్నా న్యాయము ఉంది ఏదో ఉన్నవాళ్ళు 10-20 మంది ఏదో గెలుస్తారేమో, కానీ మినిస్టర్లు అయితే ఒక్కరు కూడా గెలవరండి. అది ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు మాట్లాడిన విధానము, ఆ సంస్కృతి, తెలుగు జాతి అన్నీ పాడు చేస్తారు, తెలుగు భాషను పాడు చేస్తారు కదా. పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఆయన అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో A2గా చెప్తూ ఉంటారు ఆయన్ని. సో ఆయన ఈసారి గెలిచేటువంటి పరిస్థితి ఉందా? ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో టఫ్ ఉంటుందండి. అదే మీరు అన్నట్టు 85% ఏదో చెప్పారో, మోర్ దెన్ 90% ఓడిపోతారు. కొంతమంది అటు ఇటు కొంచెం బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. అది అంతకుమించి అది ఎందుకంటే అది కూడా మనం గెలిచే సీట్లని అన్నీ గెలిచేవాళ్ళం ఈ వేవ్లో. కానీ వాళ్ళ డబ్బులు 100 కోట్లు అండి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 100 కోట్లు వెదజల్లిన తర్వాత ఇంకా మాచర్లలో ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? మాచర్లలో మీకు తెలిసిందే కదా, జూలకంటి గారు గెలవబోతున్నారు. జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు గెలవబోతున్నారు. ఓటమి భయంతోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆ ఈవీఎంని ధ్వంసం చేశారు అని మనం భావించవచ్చు. ఎస్, అంతే కదా. ఎందుకంటే గెలుస్తానని నమ్మకం ఉన్నప్పుడు, పార్టీ ఫామ్ చేస్తానని నమ్మకం ఉన్నప్పుడు నెక్స్ట్ డే నుంచి గొడవలకు దిగారు కదా. ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు పార్టీ మనదే వస్తుంది, మనమే గెలుస్తాము. గెలిచిన తర్వాత ఎవరన్నా రివెంజ్ తీర్చుకుంటారు, కానీ ఈ గ్యాప్లో రివెంజ్ తీర్చుకోరు కదా. దట్స్ ఎ సింటమ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరు ఉండరు, వాష్అవుట్ అయిపోతారు. అందరూ జైల్లో ఉంటారు, లేదంటే ఏపీ బయట ఉంటారు, లేకపోతే దేశం బయట ఉంటారు. అంతేగాని ఎవరు హైదరాబాద్లో, ఏపీలో ఎవరు ఉండరండి. కాబట్టి అప్పుడు ఏం చేయలేరని చెప్పేసి ఈ గ్యాప్లో, ఈ 3 వీక్స్ గ్యాప్లో మొత్తం రివెంజ్ తీసుకుందామని ట్రై చేశారు. రాడ్లు బట్టి అవన్నీ వాట్ ఎవర్ ఏం చేయాలో చేశారు. దట్స్ ఎ సిమ్టమ్ అండి. ఎందుకంటే మీరు ఇన్ని సీట్లు గెలుస్తాం, అన్ని సీట్లు గెలుస్తాం అంటున్నారు కదా. బెట్టింగ్ ఒక్కొక్కళ్ళు వచ్చి నాకు బెట్టింగ్ చేద్దామంటే ఎవరు దొరకట్లేదు. బెట్టింగ్ అంటే
తీసుకున్న వాళ్ళు లేరని చెప్పి అంటున్నారండి. అంత వేవ్ ఉంది. ఎందుకంటే కాసే వాళ్ళకు కూడా భయం అయిపోయింది ఇంకా. ఓకే, జెనిక్స్ చేసినటువంటి ప్రీ పోల్ సర్వేలో కూటమికి 151 స్థానం పైగా వస్తుంది అని చెప్తున్నారు. మరి బీజేపీ అప్పుడు 120 నుంచి 100కి వచ్చి పడిపోవటము, తర్వాత గ్రాఫ్ పెరగటము, బాబు గారు ఒక్కొక్క రోజు 6 సభలు 7 సభలు, ఆ ఏజ్లో కూడా అసలు తను చేసిన కృషి ఏదైతే ఉందో అండి ట్రెమెండస్ అండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు తను ఇద్దరు కలిసి సభలు చేయటము, ఎక్కడ కూడా తొలకపోవటము, మాట కానీ ఒక పద్ధతి కానీ ఏది కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయటము, పథకాల గురించి నిద్రలో లేపినా కానీ చెప్పగలుగుతారు. అంత కాన్ఫిడెంట్గా చెప్పేవాడు చెయ్యడా అండి? ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, ఒక అరగంట పేపర్ చూసైనా ఒక అరగంట చదవమనండి, చదవలేడు. అన్నీ సగం తప్పులు. ఒక అరగంట ప్రెస్ మీట్ చెప్పమనండి, చెప్పలేడు. అలాంటప్పుడు ఏం చేయగలుగుతాడండి? చేసేవాడైతే 13 లక్షల కోట్లు అప్పులు చేయడు కదండి. చేసేవాడైతే అప్పులు చేసి ఎవరైనా చేస్తారండి. ఇప్పుడు మీది తాకట్టు పెట్టి అది తాకట్టు పెట్టి చేయలేదు. కానీ బాబు గారు అలా కాదండి. ఆల్రెడీ ప్రూవెన్ ఎగ్జాంపుల్. ఇంకోటి ఏంటంటే సెంటర్లో కూడా టీడీపీ అలయన్స్ ఏదైతే ఉందో సెకండ్ లార్జెస్ట్ పార్టీ అవుతుందండి. బీజేపీ ఏదైతే ఎన్ని స్థానాలు వస్తాయో దానికన్నా సెకండ్ హైయెస్ట్ పార్టీ సెంటర్లో మనమే అవుతాం. కాబట్టి ఇవన్నీ ఆలోచించే బాబు గారు మనం అక్కడ గ్రిప్ మనకి అక్కడ చక్రం తిప్పబోతున్నాము, స్టేట్లో చేయబోతున్నాం అని అవన్నీ ఆలోచించి అలయన్స్ చేశారండి. ఓకే, జెనిక్స్ పేరు మీద మీరు సర్వే నిర్వహించారు, లేదంటే ఇతర పేరు మీద ఏదన్నా? జెనిక్స్ పేరు మీద అంటే సిబిఎన్ ఫోరం, జెనిక్స్ అంటేనే సిబిఎన్ ఫోరం అండి. ఎందుకంటే జెనిక్స్ మనమే స్టార్ట్ చేశాం కాబట్టి సిబిఎన్ ఫోరంని జెనిక్సే స్టార్ట్ చేసింది. దానికి నేను ఫౌండర్ అండ్ జనరల్ సెక్రటరీ ఇనిషియల్ ఫస్ట్ డే నుంచి. బట్ అందరం యాజ్ ఎ టీమ్ అందరం కలిసి చేసాం ఇది సర్వే. అంటే అంచనాలండి, వాట్ ఎవర్ ఏంటంటే ఈ పోల్స్ అనుకోండి, ఓటింగ్ పర్సంటేజ్ కానీ వాట్ ఎవర్ అన్నీ కలిపి ఒక్కొక్క ఎమ్మెల్యే ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకొని, ఓటర్ ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకొని, ప్లస్ నిన్న కేకే సర్వే వచ్చింది మొన్న 2 days బ్యాక్ 140 చెప్పాడు. అట్లా ప్రతి ఒక్కళ్ళు అండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు సర్వే చేపిస్తున్న ఆశ్చర్యపోతారు. 155 160 కూడా ఉన్నాయి సర్వేలు. రేపు తెలుస్తుంది కదా మీకు. రేపు మరి జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే ఈ ఐపాక్ టీంతో రివ్యూ చేసిన తర్వాత వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని మనం 151 పైగా స్థానాలను గెలవబోతున్నాం, 23 స్థానాలకు పైగా ఎంపీలను గెలవబోతున్నాం అంటూ ఆయన డంకా బజాయిస్తూ. మీకు తెలుసు కదండి జగన్ గారు మనం ఇలా తింటా అంటే ఆయన ఇలా అంటాడు. అలా కుదరదని తెలుసు. కాబట్టి మనం ఎస్ అంటే నో అంటే ఎస్ కదా. ఓకే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు మీదైన శైలిలో మీరు నిరసన తెలిపారు. వైసీపీ వాళ్ళకి మా కంపెనీ నుంచి ఎటువంటి సర్వీసెస్ మేము అందించాము అంటూ మీరు ఆ నిర్ణయం తీసుకొని అలాగే చేశారు. ఏంటి కారణం ఏంటి? అభిమానం అండి, బాబు గారి మీద అభిమానము, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ అండి. ఎందుకంటే ఇవాళ మేము ఇంత బిజినెస్ చేస్తున్నాము, ఇలా ఇన్ని స్టోర్స్ 6 స్టోర్స్ ఉన్నాయంటే ఓన్లీ బాబు గారు వల్లే అండి. ఎందుకంటే మేము స్టోర్ పెట్టినప్పుడు మాదాపూర్ అవన్నీ రోడ్స్ లేవండి, అసలు అక్కడి నుంచి లేదు. ఇప్పుడు అక్కడి నుంచి చూస్తే 100 కిలోమీటర్ దగ్గర కూడా కొనేటట్టు లేదు. ల్యాండ్ రైట్స్ కానీ డెవలప్మెంట్ కానీ వాట్ ఎవర్ ఆ గ్రోత్ అంతా డెవలప్మెంట్ కానీ ఎలా వచ్చింది, ఆ ప్లానింగ్ అంతా ఎవరు చేశారు? బాబు గారు చేశారు. కాబట్టి ఆ కృతజ్ఞత గ్రాటిట్యూడ్ ఉంటుంది. కాబట్టి అరెస్ట్ అయినప్పుడు ఇంకే తప్పు లేకుండా అరెస్ట్ చేసినందుకు, తప్పు లేకుండా హింసిస్తున్నందుకు అంత పెద్ద ఆయన్ని ఆ జైల్లో అంత ఇబ్బంది పెడుతుంది. తప్పు చేసినప్పుడు చేయాలండి, కానీ తప్పు చేయకుండా చేస్తుంటే మన వంతుగా గ్రాటిట్యూడ్ చూపించుకోవాలనే దాంతోనే నా వంతుగా చేశానండి. మరి వైసీపీ వారికి సర్వీసెస్ అందించారా, అందించలేదా? ఇప్పటికీ లేదండి. మొన్న ఎలక్షన్స్ కూడా చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేస్ కానీ అందరు చాలా మంది వెహికల్స్ చేయమని అడిగారు. ఎందుకంటే ఎలక్షన్స్లో నేను ఎక్కువ మందికి వాళ్ళకి వీళ్ళకి 50-50 చేస్తాను. లీడర్స్ కనుకోండి వైసీపీ. జెనిక్స్ అంటేనే అసలు మోడిఫికేషన్స్ కి ఒక అడ్డా అన్నట్లుగా చెప్తూ ఉంటారు. సో మొన్న వైసీపీ వాళ్ళు మిమ్మల్ని అడిగారు అయితే? అదండి, చాలా మంది అడిగారండి. ఎందుకంటే నేను మూవీస్కి కానీ పొలిటీషియన్స్ కానీ నేను చేస్తానండి. మూవీస్ కూడా ఇప్పటివరకు ఒక 100 పైన మూవీస్ చేశానండి. లైక్ జనతా గ్యారేజ్ కానీ, నా పేరు సూర్య, 6 టైర్ వెహికల్ కానీ, భరత్ నేను సీఎం కాన్వే కానీ, అట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 మూవీస్ చేశానండి. మొన్న వాల్టేర్ వీరయ్య, గుంటూరు కారం, సాహు, అట్లాంటి వర్క్స్ అని నేనే చేశానండి. కష్టమైన పని, చేయలేని పని అంతా మన దగ్గరికి వస్తుంది. కాబట్టి ఆ బ్యానర్ నేను కడితేనే దానికి ఒక అర్థం ఉంటుంది. అందరు జనాలు రియాక్ట్ అవుతారు, స్వచ్ఛందంగా బయటికి వస్తారు. వాళ్ళకున్న మనసులో ఉన్న బాధ, దుఃఖం ఏదైతే ఉందో బయటికి చెప్తారనే ఉద్దేశంతో
నేను ఆ డిసిషన్ తీసుకున్నాను ఆ రోజు. అది నేను చేసిన తర్వాత ఏదో ఒక షాప్కి వచ్చిన ఒక 10 మందికి ఇన్స్పైర్ అవుతారు అనుకున్నారు, కానీ ఇంత ఇదైతుందని వైరల్ అవుతుందని అనుకోలేదు. బట్ నా వంతుగా అదే బాబు గారి ఇదిలాగా ప్రియ శిష్యుడు అనుకోండి, వాట్ ఎవర్ యూ కాల్, ఒక ఇది పడిన ఏమంటారు లబ్ధి పడిన వాడిని కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ నేను చూపించాను. ఇంకా నాకు ఎందుకంటే నాకు ఎవరైనా సాయం చేస్తే వాళ్ళకి నేను డెఫినెట్లీ రుణం తీర్చుకోవాలనేది నా ఆలోచన, అది తీర్చేస్తాను. ఓకే అమర్ గారు, ఇంకొక పర్సనల్ క్వశ్చన్. మీ జినిక్స్ కంపెనీ థీమ్ కూడా రెడ్ కలర్ ఉంటుంది. మీరు మీ ఇయర్ బడ్స్ దగ్గర నుంచి, మీ పౌచ్ దగ్గర నుంచి, మీరు ధరించిన దుస్తులు, అలాగే మీరు వేసుకున్న షూ, ప్రతి ఒక్కటి రెడ్ కలరే ఉన్నాయి. ఏంటి కారణం? అంటే అది అలవాటు అయిపోయింది. ఇష్టం కలర్ అంటే ఆ ఇష్టాన్ని అలవాట్లాగా చేసుకున్నాను. ఎందుకంటే సింపుల్ అండి, సింపుల్ లైఫ్ బతకాలనేది నా కోరిక. ఇంట్లో రోజు ఈ షర్ట్ వేసుకోవాలి, ఆ షర్ట్ వేసుకోవాలనే ఇబ్బంది ఉండదు. షాపింగ్కి వెళ్తే అది కొనాలి, ఈ కలర్ కొనాలి, ఆ కలర్ కొనాలి లేదు. అంటే ప్రతిరోజు రెడ్ కలరేనే ఇంకా పొద్దున్న నుంచి రాత్రి దాకా ప్రతిరోజు రెడ్ కలరే. స్టోర్కి వెళ్తే అలా చూస్తాను, రెడ్ ఏమైనా ఉంటే అది తీసుకుంటాను, లేకపోతే వచ్చేస్తాను. అట్లా అనమాట. లేదంటే లోపలికి వెళ్ళి ఈ కలరు ఆ కలరు ఎన్ని కలర్స్ ఉన్నాయి వేసుకొని చూసి